సో మార్కెట్లో నెగటివ్ న్యూస్ అనేది ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ యూఎస్లో బ్యాంక్స్ సంబంధించింది. అది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే ఈ రెండు లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. ఈ గ్యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, మార్కెట్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా రన్అప్ అయింది. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో గ్యాప్ అనేది సపోర్ట్ లాగా తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే బిగ్గర్ పిక్చర్లో ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్ ట్రెండ్ అనేది మనకి క్లియర్గా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది లో అండ్ లో. అండ్ మోరోవర్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ మళ్ళీ నిఫ్టీలో చక్కగా షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ కాదు, కానీ ఇదేంటంటే ఈ యొక్క ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేయలేదు ఇక్కడ ఈ కేసులో. ఇమీడియట్గా ఏంటంటే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరిగింది. ఆ గ్యాప్ అయితే ఫిల్ చేయలేదు. అండ్ క్రూషియల్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ జరిగిందనుకోండి ఈ జోన్ కింద, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మార్కెట్ అనేది ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగే స్కోప్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను మీకు. 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మార్కెట్ ఒక న్యూస్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి ఇన్స్టిట్యూషన్స్, మార్కెట్ ఎంత ప్రైస్ చీప్లో ఉన్నా సరే ఏంటంటే ఇట్ విల్ కంటిన్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, బ్యూటిఫుల్ స్టాకు. యాక్చువల్గా మనందరికీ తెలిసిందే డీమార్ట్ వెరీ గుడ్ స్టాక్ అని చెప్పేసి. బట్ ఫండమెంటల్స్ చేంజ్ వచ్చినప్పుడు అంతే ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. అది ఎంత పెద్ద స్టాక్ అయినా సరే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే వెళుతూ ఒక పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకొని రివర్స్ తీసుకోండి. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్స్. సో ఇక్కడ చూడండి, హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది. అండ్ 2 టైప్స్ అంటే 2 డేస్లో మన కన్సోలిడేషన్. అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు రెజ్యూమ్ చేశారు. మనకి ఈ 2 క్యాండిల్స్ కూడా మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చేసరికి ఇండెసిషన్ క్యాండిల్, సెకండ్ది వచ్చేసరికి మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ అనమాట. దాని తర్వాత ఇది ఫాలోఅప్ క్యాండిల్. అక్కడ నుంచి కూడా జనరల్గా ఏంటంటే ఇదే 5 మినిట్స్లో మనకి గన ఫార్మేషన్ జరిగితే మనం ఏంటంటే ఆబ్వియస్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం ఫ్రెండ్స్. వెరీ సింపుల్, 5 మినిట్స్లో 15 మినిట్స్లో. అదేవిధంగా డైలీలో కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. మన కన్సోలిడేషన్ జరిగింది, కన్సోలిడేషన్ తర్వాత మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, దాని తర్వాత ఆబ్వియస్గా సెల్లింగే జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే కొద్దిగా బిగ్గర్ పిక్చర్లో చూసినప్పుడు ఏంటంటే మనకేంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకోవడం కానీ పుల్ బ్యాక్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్, సో దట్ ఏంటంటే మనకి ఒక ఐడియా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ఫోసిస్ చార్ట్ అనమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టున్నా నాకు గుర్తుంది. చూడండి, ఇన్ఫోసిస్ కూడా వెరీ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను ఒకసారి. సో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్ అనమాట. ఈ పాయింట్ని మనం కన్నా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వెరీ గుడ్ కంపెనీ ఇన్ఫోసిస్. అండ్ హ్యూజ్ గ్యాప్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి, మనకి డీమార్ట్లో ఏం జరిగింది, 2 డేస్ కన్సోలిడేషన్ జరిగింది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే పొజిషన్స్ బిల్డప్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే ఈ క్యాండిల్లో కొద్దిగా రికవర్ చేశారు. ఇట్ డజంట్ మీన్ ఏంటంటే ఇక్కడ రివర్స్ తీసుకోవాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రాఫిట్ సెల్ చేసుకున్న వాళ్ళు హయ్యర్ ప్రైసెస్లో వీళ్ళు ఇక్కడ బుక్ చేశారు, అందుకని గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, వెరీ రేర్గా ఏంటంటే అక్కడ నుంచి కూడా ట్రెండ్ రివర్స్ కూడా తీసుకోవచ్చు, దట్స్ డిఫరెంట్ సినారియో. బట్ ఇమీడియట్గా మనకి ఏం జరిగిందంటే చూడండి, వెరీ బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఎనీహౌ మనకేంటంటే యూఎస్ మార్కెట్స్ అయితే కొంచెం కాదు చాలా ట్రబుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. గ్లోబల్ క్యూస్ పరంగా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మనకేంటంటే కొంత ట్రబుల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో సేమ్ సిచ్యువేషన్స్ని మనం నిఫ్టీలో కూడా అప్లై చేసుకోవచ్చు. వై కాంట్ వీ అప్లై? అండ్ మోస్ట్ ఏంటంటే మనకి ఇంకా పెద్దగా కరెక్షన్ కూడా ఏం తీసుకోలేదు మార్కెట్. సో మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక గ్యాప్ డౌన్ అయితే జరగవచ్చు, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఫర్ దట్ కేస్ ఏంటంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం, ఎలా ప్లేయర్స్ అనేవాళ్ళు పొజిషన్స్ బిల్డప్ చేశారని చెప్పేసి. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ వీక్లీ అనేది చూస్తున్నాం. వీక్లీలో కూడా ఏంటంటే మనం చూస్తుంది కంప్లీట్గా కరెంట్ వీక్ అనేది చూస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ అండ్ కరెంట్ వీక్ అనేది చూస్తున్నాం. మనం సెన్సిబుల్ అనేది యూస్ చేసుకుంటున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గురించి అనాలిసిస్ కోసం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంట్రాడేతో పెద్దగా పని లేదు. పొజిషనల్గా చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 17,500 దగ్గర మనకి హయ్యెస్ట్
ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఫ్రెండ్స్, ఇదంతా కూడాను పుట్స్ కాదు, దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే కాల్స్ హయ్యెస్ట్గా ఇక్కడ సెల్ చేశారు, దగ్గర దగ్గర 8 మిలియన్ క్వాంటిటీ అనేది సెల్ చేసి పెట్టారు, అది కూడా 17,500 లెవెల్ దగ్గర. సో ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఒక సేఫ్ సైడ్ ముందుగా అయితే సెల్లింగ్ చేసి పెట్టారు. అండ్ మోరోవర్ మనకి ఇక్కడ ప్రస్తుతం స్పాట్ ఎక్కడ నడుస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఫ్యూచర్ ప్రైస్. స్పాట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 412 దగ్గర ఉంది. అంటే రఫ్గా మనం ఏమనుకోవచ్చు అంటే 17,400 దగ్గర మనకి నిఫ్టీ అయితే నడుస్తుంది. ఇమీడియట్ స్ట్రైక్ 17,500 అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ వ్యూ అనేది బెరిష్ సైడ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 17,400 కాల్ పుట్టు రెండు కూడా ఆల్మోస్ట్ 6 మిలియన్ క్వాంటిటీ అనేది షార్ట్ చేశారు, పుట్ షార్ట్ చేశారు అండ్ కాల్ కూడా షార్ట్ చేశారు ఫ్రెండ్స్. కొంచెం చెప్పాలి అంటే పుట్సే డామినేషన్ చేస్తున్నారు. బట్ ఈ డిఫరెన్స్ అనేది మనకి ఎందుకు ఉంది అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఆబ్వియస్గా ఇన్ ద మనీ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇది ఇన్ ద మనీ, అదేవిధంగా పుట్టుకేమో అవుట్ ఆఫ్ ద మనీ, కాల్కేమో ఇన్ ద మనీ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ డిఫరెన్స్ ఉంది కొద్దిగా. బట్ ఏంటంటే ఇట్స్ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. ఓకే, జస్ట్ ఎనాలిసిస్. ఇక్కడైతే మనకి 6 మిలియన్ క్వాంటిటీ, ఇక్కడ వచ్చేసరికి మనకి 5 ఎంత ఉంది, 5.3, 0.7 మిలియన్ క్వాంటిటీ అనేది డిఫరెన్స్ ఉంది. ఇంత మనీకి వచ్చి కాల్స్ సెల్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. అదేవిధంగా కరెంటు వీక్ నుంచి ఒకసారి ఏం చేస్తున్నట్టు నిఫ్టీ మంత్లీ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. కరెంట్ మంత్ ఎలా పొజిషన్స్ బిల్డప్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. సో మనకి మంత్లీ కరెంటు చూసుకున్నట్టయితే నిఫ్టీలో 17,500 దగ్గర ఫ్రెండ్స్, మంత్లీలో కూడా 17,500 దగ్గర ఎక్కువగా పుట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మంత్లీ వ్యూ ఎలా ఉందంటే వాళ్ళు ఏం చేశారంటే 17,500 పుట్స్ సెల్ చేశారు. అదేవిధంగా కరెంటు అంటే వీక్లీలో ఏం చేశారంటే టెక్నికల్గా షార్ట్ టర్మ్ నెగిటివ్గా ఉంది అని చెప్పేసి 17,500 కాల్ అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా కూడాను ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి. వీక్లీలోనేమో బేరిష్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మంత్లీలో మనకి ఏంటంటే స్టిల్ బుల్లిష్గానే కనిపిస్తుంది పొజిషన్స్. బట్ ఎనీ హౌ ఏంటంటే దీస్ డేస్ మనకి వీక్లీ ఎక్స్పైరీ అనేది చాలా అగ్రెసివ్గా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకు కొంత నెగిటివ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎనీ హౌ దిస్ ఈజ్ ఏంటంటే నిఫ్టీ. ఒకవేళ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ జరిగిందనుకోండి, ఓకే, మార్కెట్ మేబీ న్యూస్ బేస్డ్ మార్కెట్ కాబట్టి గ్యాప్ డౌన్ జరిగితే ముందు ఎమోషనల్గా చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా ఏంటంటే సెల్లింగ్ అనేది జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇట్స్ ఎ గ్లోబల్ బిగ్ ఇష్యూ కాబట్టి ఒకవేళ కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయిందంటే ఇమీడియట్గా ఏంటంటే ఎమోషనల్ సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎనీహౌ మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ని ఫాలో అవటం. ఇట్స్ నాట్ అబౌట్ ఏంటంటే మనకి ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్స్ కాకుండా మనం ఏంటంటే ఏదైతే ఎమోషనల్గా ఏదైతే సెల్లింగ్ జరుగుతుందో దాంతోపాటు మనం ఫాలో అయిపోయి కొద్దిగా మనం కూడా బెనిఫిట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. అండ్ వీక్లీ ఎక్స్పైరీ అయిన ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే 17,400 ఏదైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ ఎడదామని ఆప్షన్, కాల్ ఆప్షన్ ఏంటంటే సెల్లింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇది నిఫ్టీకి సంబంధించి. బట్ ఏంటంటే ఇట్ ఈజ్ హ్యూజ్ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయింది. అన్డిఫైన్డ్ మ్యాక్స్ లాస్ ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకుండా ఇదంతా కూడా న్యూస్ బేస్డ్ కాబట్టి రివర్స్ తీసుకుంది అనుకోండి మార్కెట్, దాని ఏంటంటే మనకి రిస్క్ అనేది అన్డిఫైన్డ్ ఉంది కాబట్టి కోర్స్ మనకి ఇక్కడ మ్యాక్స్ 5% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్ప్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ దూరం వెళ్లకుండా 17,000 కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే 17,600 కాల్ అనేది బై చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, మనకి రివార్డ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వచ్చు. రిస్క్ ఎక్కువ అయినా పర్లేదు, నాకు రివార్డ్ కావాలి అనుకుంటే ఇది ఒక స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా కన్జర్వేటివ్గా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చూడండి 17,500 17,600 ఉంది కదా, దాన్ని తీసి మనం ఏం చేద్దామంటే 17,500 కాల్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ద గుడ్ చాయిస్. అండ్ అంత రిస్క్ తీసుకోవద్దు మనకు అనుకుంటే దిస్ ఈజ్ గుడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది కూడా గుడ్, 2,300 ప్రాఫిట్ వస్తుంది, 2,600 మనకి రిస్క్ ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ. నాకు ఇంకా మార్కెట్ కన్నా
స్ట్రాంగ్గా డౌన్ ట్రెండ్ స్ట్రాంగ్గా వెళ్ళిపోద్ది అనిపించినప్పుడు ఈ స్ట్రాటజీ కంటే కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీ అనేది అప్రోచ్ అవ్వచ్చు. సో నేనేంటంటే ఒకసారి రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంది ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్రెడిట్ స్ప్రెడ్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ 17,400 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 17,400 పుట్ అనేది మనం బై చేసుకుంటున్నాం. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిపోద్ది అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా 4,650 రూపాయలు అనేది కంప్లీట్గా రిస్క్ ఉంది. ఓకే, మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది అక్కడ నుంచి 3%, 2% అది స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది అనుకోండి, మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ సింపుల్ స్ట్రాటజీ, నేక్డ్ పుట్ అనేది బై చేయొచ్చు. బట్ ఫ్రెండ్స్ మన అప్రోచ్ ఏంటంటే ఇక్కడ 17,200 పుట్ అనేది ఏంటంటే సెల్లింగ్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే, మ్యాక్స్ లాస్ అనేది ఇంతకుముందు ఎంత ఉంది, మనకి 4,300 సంథింగ్ ఉంది కదా, ఇక్కడ 3,000కి వచ్చింది. బట్ అగైన్ ఏంటంటే మన ప్రాఫిట్ కూడా మంచిగానే కనిపిస్తుంది. అంటే 17,413 రూపాయలు మాత్రమే మనకి ఇందులో అవసరం అవుతుంది ఫ్రెండ్. దగ్గర ఏంటంటే 17,500 రూపీస్ అనేది మనకి ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడానికి అవసరం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే. నేనైతే ఒకవేళ మార్కెట్ ఆ రోజు మనం ప్రీ మార్కెట్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రీ మార్కెట్లో మార్కెట్ అనేది వీక్గా కనిపించింది అంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం అప్రోచ్ అవుతాం. లేదు మనకి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది, అంత నెగిటివ్గా ఉంది కానీ అంత అగ్రెసివ్గా లేదనుకున్నప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న కాల్స్ ఏదైతే ఉందో ఆ కాల్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి నిఫ్టీలో స్ట్రాటజీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.